నమస్తే ఎస్డీవీ న్యూస్ కు స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. అట్టహాసంగా విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ నామినేషన్. పసుపుమయంగా మారిన నగర వీధులు, భరత్ తో పాటు ఆయన సతీమణి తేజస్విని సందడి. కోలాహలంగా విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ నామినేషన్. సంక్షేమం అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ జగన్నే సీఎం చేయాలన్న నేతలు. భారీ రోడ్ షోతో నామినేషన్ దాఖలు చేసిన అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. గిరిజనుల అభివృద్ధి ప్రధాని మోడీతోనే సాధ్యమని వెల్లడి. విశాఖ ఎంపీ స్థానానికి సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ జాలాది విజయ. స్థానికురాలుగా ఉన్న తనకు ఒక్క అవకాశం ఇప్పించాలని ఓటర్లకు విజ్ఞప్తి. 10th ఫలితాల్లో తిరుమల విద్యార్థుల ప్రభంజనం. 597 మార్కులతో సత్తా చాటిన సందీప్. 10వ తరగతి ఫలితాల్లో శశి విజయ దుందబి. 594 మార్కులతో టాపర్గా నిలిచిన ప్రణతి. విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎం శ్రీభరత్ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ఎంవీపీ డబుల్ రోడ్లోని పార్టీ ఎన్నికల కార్యాలయం నుంచి భారీ ఊరేగింపుగా బయలుదేరి కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు. భరత్ వెంట ఆయన సతీమణి తేజస్విని, కూటమి అభ్యర్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీభరత్ నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. పెద్ద ఎత్తున కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు తరలిరాగా ఓపెన్ టాప్ జీపులో భారీ ఊరేగింపుతో ఎంవీపీ డబుల్ రోడ్లోని పార్టీ ఎన్నికల కార్యాలయం నుంచి బయలుదేరారు. ఆయన సతీమణి తేజస్విని, తూర్పు టీడీపీ అభ్యర్థి వెలగపూడి, పశ్చిమ అభ్యర్థి గణబాబు, భీమిలి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు, దక్షిణ జనసేన అభ్యర్థి వంశీకృష్ణ, గాజువాక అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు గంటి బాబ్జీ తదితరులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డీజే డాన్సులతో నగరమంతా పసుపుమయమైపోయింది. ఎల్ఐసి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. దక్షిణ అభ్యర్థి వంశీకృష్ణ నేతృత్వంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అక్కడి నుంచి నేరుగా కలెక్టరేట్ కు చేరుకుని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మల్లికార్జునకు నామినేషన్ దాఖలు చేశారు. ప్రజాస్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని, కూటమి నాయకులు మరింత ఉత్సాహాన్నిచ్చారని ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని కేంద్రం సహకారంతో అభివృద్ధి పదంలో నడిపిస్తామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకుంటామని హామీ ఇచ్చారు. సెమీఫైనల్ లాంటి ఉత్తరాంధ్ర పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజల తీర్పు చూశారని చెప్పారు. ఓట్లను కొనుగోలు చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. గతంలో త్రిముఖ పోటీ ఉండటంతో క్రాస్ ఓటింగ్ పడిందని, ఈసారి దానికి అవకాశం లేదన్నారు. తాను బాలకృష్ణ కుమార్తెనని, ఈ ఎన్నికల్లో తన భర్త శ్రీభరత్ను ఆశీర్వదించాలని తేజస్విని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రెట్టించిన ఉత్సాహంతో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ పార్లమెంట్ విశాఖపట్నం కోసం అభ్యర్థిగా నామినేషన్ని కలెక్టర్ ఆఫీస్లో ఫైల్ చేయడం జరిగింది. మా 7 నియోజకవర్గ అభ్యర్థులు కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. అయితే మా ఎంబీపీ డబుల్ రోడ్ ఎలక్షన్ ఆఫీస్ నుంచి ర్యాలీ మొదలుపెట్టి మద్దిలపాలెం సెంటర్, గురుద్వారా, ఎల్ఐసి బిల్డింగు, కేజీహెచ్ ఫైనల్గా కలెక్టర్ ఆఫీస్లో ఎండ్ అయింది. చాలా సంతోషంగా ఉంది. ఈ 3-4 నియోజకవర్గాల నుంచే కాకుండా ఇతర నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, జనరల్ పబ్లిక్ కూడా మద్దతు పలికారు. వాళ్ళ స్పందన చూసి చాలా ఆనందంగా అనిపిస్తుంది. భవిష్యత్తులో ఓట్లో కూడా ఎట్లా ఉండబోతుందో ఒక బలమైన అంచనా కూడా మా అందరికీ అనిపిస్తుంది. అయితే విష్ణుకుమార్ రాజు గారు ముందే ఇంకో ప్రోగ్రాం పెట్టుకోవడం వల్ల కొంచెంసేపు పాల్గొని వెళ్ళారు. కానీ మా మిగతా అభ్యర్థులు ఇక్కడ వంశీకృష్ణ యాదవ్ గారు, గణబాబు గారు, గలపూడి గారు, పల్లా శ్రీనివాస్ గారు, గంటా శ్రీనివాస్ గారు అందరూ పాల్గొనడం జరిగింది. నేను 2019లో నామినేషన్ ఫైల్ చేసినప్పుడు అప్పుడు టికెట్ వచ్చి జస్ట్ 1.5 డే అయింది. హడావిడిగా వేసేసి జనాలందరినీ
కలుపుకోలేకపోయాం నామినేషన్ ర్యాలీలో. సో ఈసారి డెఫినెట్గా అందరినీ చూసి అందరినీ కలిసే అవకాశం, ప్రత్యేకంగా మా కీలకమైన నాయకులు 3 పార్టీ నాయకులు జనసేన, బీజేపీ, తెలుగుదేశం అండ్ వాళ్ళు ఉత్సాహం చూసి నాలో ఇంకా మరింత ఉత్సాహం నిండింది. మా నాయకులందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఓపిక్గా మొదటి నుంచి 3 గంటలు అందరూ ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు. ఇవాళ మా అందరి మీద ఒక బాధ్యత ఉంది. ఇవాళ ఓటు తెచ్చుకోవడమే కాదు, గెలిచిన తర్వాత కూడా ఒక అంధకారంలో వెళ్ళే రాష్ట్రాన్ని కాపాడుకుని మళ్ళీ దాన్ని దారి లోపల తీసుకుని రావాలంటే చిన్న విషయం కాదు. విశాఖ వాసులు ఇక్కడ ఎక్కువ వరకు తెలుగుదేశం పార్టీ ఉంటేనే అభివృద్ధి ఉంటుందని నమ్మి 2019లో కూడా 4 ఎమ్మెల్యేలను గెలిపించారు. మేము ఓడిపోయిన సీట్లు కూడా తక్కువ మార్జిన్తో ఓడిపోయాము. ఈ ప్రాంతం అంతా అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి, 2 బ్యాలెన్స్లో ఉండాలని కోరుకునేవాళ్ళు. రాష్ట్రం మంచి దారిలో నడవాలని కూడా అంటున్నారు. మొన్నే ఒక కామన్ సిటిజన్ మాట్లాడుతూ కూడా చాలా బాగా ఈ ప్రభుత్వం వైఫల్యం ఏంటి అనేది ఎత్తి చూపించారు. ఇవాళ అప్పులపాలు అయిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ తీసుకుని రావాలంటే ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం సహాయం కావాలి. సో టీడీపీ, జనసేన కలిసి వెళ్తే గెలుస్తాము, కానీ బీజేపీ మనకి సహాయం ఉండడం వల్ల రేపు ఈ అప్పుల పాలైన రాష్ట్రానికి నిధులు తీసుకుని రావాలన్నా, ఇక్కడ ఏ ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్నా, మన ఇది బీచ్ రోడ్ 6 లేన్ చేయడము, లేకపోతే పెందుర్తి అరకు రోడ్ చేయడము, మెట్రో రైల్ ప్రాజెక్ట్ చేయడము, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి ఇక్కడ సాగు పారిశ్రామిక అవసరాల కోసం నీరు తీసుకుని రావడము, ఇలాంటి రకరకాల సమస్యలు. ఉద్యోగ కల్పన కూడా ఈ ప్రభుత్వంలో పూర్తిగా వైఫల్యం అవడం వల్ల చాలామంది చదువుకున్న యువత ఈ ప్రాంతం వదిలేసి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవడం చాలా బాధాకరం. అంటే వాళ్ళు వెళ్ళాలనుకుంటే వెళ్ళడం తప్పు కాదు, కానీ ఉండాలనుకునే ఉద్యోగం ద్వారా వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరం. సో మేము రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తా అన్నాం. మరి దాని భాగంగా నేను ఒక ఎంపీ అభ్యర్థిగా మినిమం ఇక్కడ 1,00,000 ఉద్యోగాలు విశాఖలో సృష్టించాలనే ఒక బాధ్యత కూడా తీసుకోవడం జరిగింది. ఈసారి ఎంపీ అభ్యర్థిగా శ్రీ భరత్ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు దువ్వారపు రామారావు, చిరంజీవిరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విశాఖ పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ బొత్స ఝాన్సీ నామినేషన్ దాఖలు చేశారు. బీచ్ రోడ్లోని క్యాంప్ కార్యాలయం నుంచి ఆమె ఊరేగింపుగా బయలుదేరి కలెక్టరేట్లో నామినేషన్ వేశారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మల్లికార్జునకు నామినేషన్ పత్రాలు అందజేశారు. విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బొత్స ఝాన్సీ పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ సుబ్బారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, ఎంపీ ఎంవివి సత్యనారాయణ, మేయర్ హరివెంకట కుమారి, భీమ్లీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాస్, దక్షిణ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్లు వెంటరాగా ఆమె అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. తొలుత లాసెన్స్ బే కాలనీలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి ఉడా పార్క్, వైఎంసీఏ, కోస్టల్ బ్యాటరీ మీదుగా కలెక్టరేట్కు చేరుకొని నామినేషన్ వేశారు. మూడు నెలల క్రితం వైజాగ్ విజన్ విడుదల చేసి విశాఖ అభివృద్ధిపై తమ ప్రణాళికలు చెప్పామని ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు. విశాఖను ఒక ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. యువతకు ఉద్యోగాలు కావాలన్నా, పేదలకు సంక్షేమం అందాలన్నా మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎంపీ సుబ్బారెడ్డి, మంత్రి బొత్సలు తెలిపారు. ప్రశాంత విశాఖ నగరాన్ని మరింతగా అభివృద్ధి చేయడం, పరిపాలనా రాజధానిగా రూపొందించడం అన్ని త్వరలోనే జరుగుతాయని బొత్స వెల్లడించారు. ఇక్కడ వీరందరూ శాసనసభ్యులతో పాటు పార్లమెంటు అభ్యర్థిని కూడా గెలిపించి ఈరోజు జగనన్నకు ముఖ్యమంత్రిగా చేయడానికి, ఈరోజు ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయడానికి వారందరూ కూడా అంతే ఆశీర్వాదం రేపు ఓటు రూపంలో ఇస్తారన్నది వాస్తవం. ఎందుకంటే మనది పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం చూడాలి. భావి మరి యువతకి భవిష్యత్తునివ్వాలంటే ఈవేళ ఒక భరోసా జగనన్న. అటువంటి దాన్ని ఈరోజు తీసుకొచ్చే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మా వంతు మేము ఖచ్చితంగా ఈవేళ విశాఖపట్నం మహానగరంగా తీర్చిదిద్దుకుంటాం. ఉపాధి ఉద్యోగ అవకాశాలతో ఇవాళ ముందు తీసుకెళ్ళాలి. ఇండస్ట్రీ రావాలి. ఇవన్నీ రావాలంటే జగనన్న కావాలి. తప్పనిసరిగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఇవాళ జగనన్న తోడుగా మేము ఉంటామని చెప్పని స్వచ్ఛందంగా వారందరూ కూడా వచ్చి చెప్పడం, పూర్తి స్థాయిలో ఇవాళ 100కి 100 రూపాయలు కూడా ఇది అపూర్వ ఆదరణ. రేపు ఖచ్చితంగా జననేతగా జగనన్నే మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తారు. ఈ విశాఖపట్నం మహానగరంగా మార్చడానికి, దాంతోపాటు ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఉంటుందో ఆ క్యాపిటల్గా పూర్తి
మా ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రేపు మే 13 జరగబో సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ గారు ఈరోజు నామినేషన్. ఆమెతో పాటు విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 7 శాసనసభ్యులు కూడా వివిధ తారీఖుల్లో రేపు 25వ తారీఖు లోపల వాళ్ళు కూడా వాళ్ళకి కొంతమంది అయిపోయింది, కొంతమందికి చేసే కార్యక్రమం రేపు ఇంట్లో ముగిసిపోతుంది. ఈ 7 నియోజకవర్గాల్లో విశాఖ పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీ గెలిచే విధంగా. నాడేంటి ఇదేదో ఒక మాయ చేసి మా అలా అద్దులాగా చంద్రబాబు నాయుడు చెప్పడం కాదు, వాస్తవికత. ఈ 5 సంవత్సరాలు ఆయన చేసిన పరిపాలన, ఆయన చేసిన సామాన్యులు చేసిన సేవ, ఇచ్చిన ధైర్యం, వాళ్ళకి ఇచ్చిన స్థైర్యం, దాన్ని నమ్మి దాంతోపాటు ఏ విధంగా రాబోయే తరాలకి ఏదైతే ఈ దేశానికి ఈ రాష్ట్రానికి అవసరమో వాటి మీద ప్రత్యేక దృష్టిని పెట్టి ఆయన చేసిన కార్యక్రమాలే ఇవాళ ఏ ఒక వర్గం కాదు, ఏదో బీపీఎల్ ఫ్యామిలీసే కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే కాదు, అప్పర్ క్లాస్ ఫ్యామిలీసే కాదు, అన్ని వర్గాన్ని కూడా ఆయన్ని ఆదరిస్తున్నాయి ఇవాళ. అందుకే మనకి సాక్షాత్తు ఇవాళ చూసుకుంటే ఏ పారామీటర్ చూసుకున్నా, ఓ పక్క వచ్చి నీతి ఆయోగ్ చెప్పినా, ఓ పక్క వచ్చి అడ్వైజరీ ప్రైమ్ మినిస్టర్ అడ్వైజరీ కౌన్సిల్, ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ చెప్పినా, లేదు ఇంకో శాస్త్రీయ చెప్పినా, అన్నింటిలో కూడా అటు ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే హెల్త్ కానీ, లేకపోతే ఇండస్ట్రీ కానీ, లేకపోతే అగ్రికల్చర్ కానీ, వీటన్నిటితో పాటు పారామీటర్స్ అట్టడి నుంచి 2-3 స్థానాలు ఉన్నది. ఈరోజు ఈ రాష్ట్రం దేశంలో మొదట 4-5 స్థానాల్లో ఈ రాష్ట్రంలో నిలబడింది. దానికి కారణం ఈ 4 విశాఖ ఆడపడుచుగా ఉన్న తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని బొత్స ఝాన్సీ ఎన్నికల ప్రచారంలో ప్రజలను కోరారు. అన్ని వర్గాల ప్రజలు తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు కోలా గురువులు, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, మహిళా నాయకురాలు పేడాడ రమణి కుమారి తదితరులు పాల్గొన్నారు. అరకు పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పగన్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నామినేషన్ సందర్భంగా పార్వతీపురంలో కొత్తపల్లి గీతకు మాన్యం ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అరకు ఎంపీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొత్తపల్లి గీతకు పార్వతీపురం మాన్యం ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పార్వతీపురం కలెక్టరేట్లో ఆమె అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. పాత బస్టాండ్ నుంచి భారీ రోడ్ షో నిర్వహించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పగన్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దారి పొడవునా ప్రజలు కొత్తపల్లి గీతకు నీరాజనం పలికారు. మాన్యంలో కూటమి జెండాలు రెపరెపలాడాయి. పార్వతీపురం మాన్యం జిల్లా కలెక్టరేట్లో నాయకులతో కలిసి కొత్తపల్లి గీత నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన అంతమొందించడానికి కూటమి నాయకులంతా కలిసి రావాలని ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత కోరారు. డబుల్ ఇంజన్ సర్కారు రావాలంటే ప్రజలు కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. మూడోసారి కేంద్రంలో మోడీకి అఖండ విజయాన్ని ఇవ్వాలని కేంద్ర మంత్రి పగన్ సింగ్ కోరారు. అరకులో మీ గిరిజన బిడ్డగా ఉన్న గీతను గెలిపించుకుంటే ఈ ప్రాంతానికి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. మున్సిపాలిటీ మరియు మండల్ అసెంబ్లీ నుంచి వచ్చిన టీడీపీ లీడర్స్, టీడీపీ శ్రేణులు, బీజేపీ కుటుంబ సభ్యులు, జనసేన కుటుంబ సభ్యులు, ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులందరికీ, అలాగే అసహ్య ప్రజానికానికి, నా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు కల్పిస్తారని కోరి ప్రార్థిస్తున్నాను. అలాగే డబుల్ ఇంజన్ సర్కార్ అంటే రాష్ట్రంలో కూడా మనకి ఎమ్మెల్యేగా ఎవరైతే కూటమి అభ్యర్థులుగా ఉన్నారో ఇక్కడ సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్న బోనెల విజయ్ గారికి కూడా మీ అందరూ ఆశీర్వదించి మీ
हमारा संकल्प है। भारतीय जनता पार्टी ने यहाँ पर एनडीए का कैंडिडेट भारतीय जनता पार्टी की ओर से आप सबके सहयोग से गीता जी हमारे उम्मीदवार हैं और इसलिए मैं चाहता हूँ गरीब के कल्याण की योजनाओं के लिए आज अगर देश के अंदर कोई पहचान बनाने वाला कोई नेता है तो उसका नाम है नरेंद्र भाई मोदी जी। और इसलिए हर व्यक्ति के लिए चाहे आवास के लिए गरीबों के कल्याण ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కొత్తపల్లి గీత నామినేషన్ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు. ప్రచారంలో మరింత జోరు పెంచేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీ అభ్యర్థులతో కలిసి జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తిరుమలలోని వసంతోత్సవ మండపంలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండవ రోజు శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామి వారికి స్నప్న తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లు బయలుదేరి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. వసంతోత్సవం సందర్భంగా ఈ నెల 23న పౌర్ణమి గరుడ సేవను రద్దు చేశారు. మరోవైపు శ్రీవారు బంగారు రథంపై తిరుమాడవీధుల్లో విహరించారు. భక్తులు గోవిందనామ స్మరణ చేసుకుంటూ రథాన్ని ముందుకు లాగారు. గోపాలపట్నం పెట్రోల్ బంక్ కూడలిలో టాటా ఇండికా కారులో మంటలు చెలరేగాయి. బ్యాటరీ నుండి ఒక్కసారిగా మంటలు రావడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. బ్యాటరీ డైనమా నుండి మంటలు రావడంతో పూర్తిగా కాలిపోయిందని కారు యజమాని తెలిపారు. స్థానికులు అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు. విశాఖ ఎంపీ స్థానానికి సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ జాలాది విజయకుమారి నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మల్లికార్జునకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఇప్పటికే పార్లమెంట్ పరిధిలో ఉన్న 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేశారు. విశాఖ ఆడపడుచుగా ఉన్న తనను ఈ ఎన్నికల్లో ఆశీర్వదించాలంటున్న డాక్టర్ జాలాది విజయకుమారితో మా బ్యూరో చీఫ్ చిట్టుబాబు ఫేస్ టు ఫేస్. విశాఖ పార్లమెంట్ స్థానానికి సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ జాలాది విజయ నామినేషన్ అట్టాసంగా దాఖలు చేశారు. విజయ్ గారు మనతో ఉన్నారు. మేడం, ఈరోజు ఎట్లాగా నామినేషన్ కార్యక్రమం జరిగించారు? చాలా బాగా జరిగిందండి. చాలా ప్రశాంతంగా జరిగింది. ఎందుకంటే సమాజ స్థాపన కోసం, సామాజిక రక్షణ కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఉన్న పార్టీ. పబ్లిక్ని మేమేమి ఇబ్బంది పెట్టలేదు. రావటం సంతోషంగా వచ్చి నామినేషన్ చాలా ప్రశాంతంగా వేయటం జరిగింది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. ఎన్నికల కమిషనర్స్ కానీ ఎన్నికల వాళ్ళు ఎవరేమైనా అనుకున్నా, నేను 20వ తారీఖు నామినేషన్ వేయాలి అని పర్మిషన్ పెట్టుకున్నాను ర్యాలీ కోసం. నాకు పర్మిషన్ ఇవ్వలేదు. 20వ తారీఖు 11:30కి నాకు పర్మిషన్ ఇస్తే ఆ రోజు నేను ర్యాలీతో ఎలా వచ్చి నామినేషన్ వేసుకుంటానండి? అలా చేశారు. ఇప్పుడు కూడా ఈరోజు 22వ తారీఖు ర్యాలీతో నేను నామినేషన్ వేసుకోవాలి అని అంటే అందరూ వేస్తున్నారు, అందరికి ఇబ్బంది కలుగుతుంది అని అంటే మరి మేము క్యాండిడేట్స్గా అంటే లోకల్ పార్టీలకి ఉన్న ప్రభుత్వం ఉంది అని చెప్పి వాళ్ళకి కొమ్ము కాస్తున్నారేమో నాకైతే తెలియదు. మాకు కూడా ఇప్పటికీ కూడా ర్యాలీ పర్మిషన్ అనేది కూడా ఇవ్వలేదు. మళ్ళీ నేను ఫైనల్గా 24వ తారీఖు కావాలని ఇప్పుడు అప్లై చేస్తాను. ఎందుకంటే నాకు ముందుగా ఇస్తే నేను ర్యాలీ ప్రయత్నం పెట్టుకుంటాను. అంటే మాకు ర్యాలీలకి మాకైతే ప్రతి బైక్కి నెంబర్ ఇవ్వాలి, అదని ఇదని మమ్మల్ని ఇబ్బంది పెడతానే ఉన్నారు. అంటే అడుగుతూ ఉన్నారు, అదేమంటే ఎలక్షన్ ఇది అని చెప్తున్నారు. మేము ఫాలో అవుతున్నాం. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయి,
వాళ్ళ అధికారాల్లో వాళ్ళు ఉండి వాళ్ళు చేస్తున్నారు. మాకైతే ఇవ్వలేదు చిట్టిబాబు గారు. అందుకే మేము ప్రశాంతంగా వచ్చి నామినేషన్ వేసుకున్నాం. 24వ తారీఖు నేను మళ్ళీ ఒక సెట్ వేస్తాను. ఈసారి భారీ ర్యాలీతో వస్తాను. ఎందుకంటే నేను మళ్ళీ ఇప్పుడు పర్మిషన్ పెట్టుకుంటాను. మళ్ళీ 24 కల్లా నాకు పర్మిషన్ ఇవ్వాలి. 23వ తారీఖు ఈవినింగ్ కల్లా నాకు పర్మిషన్ కావాలి. దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను. మేడం, అంటే 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో అభ్యర్థుల పరిస్థితి వాళ్ళు ఎలాగే ఎన్నికల్లో ముందుకెళ్తారు? 7 నియోజకవర్గాల్లో మేము 5 నియోజకవర్గాలలో మేము అభ్యర్థులను నిలబెట్టడం జరిగింది. కానీ 7 నియోజకవర్గాలలో వర్క్ జరుగుతూ ఉంది. వర్క్ చాలా బాగా జరుగుతూ ఉంది. ఎందుకంటే నా పక్కనే ఉన్నారు నార్త్ నియోజకవర్గం నుంచి గుంపుల శరతబాబు గారు. మొన్న నామినేషన్ ఆల్రెడీ వేశారు. శరతబాబు గారు 24వ తారీఖు సౌత్ నియోజకవర్గం నుంచి ఎల్ఐజీ గారు సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎల్ఐజీ గారు వేస్తున్నారు. తర్వాత ఎస్కోట్ నుంచి జగన్నాథం గారు వేస్తున్నారు. వెస్ట్ నుంచి రవికుమార్ గారు వేస్తున్నారు. అలా మా నియోజకవర్గం నుంచి మొత్తం కూడా చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి. భీమిలి నుంచి చోడపల్లి రాజు గారు నామినేషన్ వేస్తున్నారు 24వ తారీఖున. మేమంతా ప్రశాంతంగా మా వర్క్ జరుగుతుంది. ప్రజలు కూడా మమ్మల్ని చాలా ఆశీర్వదిస్తున్నారు. మీలాంటి మేధావులు రావాలి, మీలాంటి వాళ్ళు వస్తే, చదువుకున్న వాళ్ళు వస్తే సమాజం ఈసారైనా కొంత బాగుపడుతుంది, మా బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుంది అని వాళ్ళు చెప్పటం అనేది మాకు చాలా ఆనందంగా, నాకు ప్రోత్సాహంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నాకు విశాఖ వాస్తవ్యులు ఎప్పుడూ కూడా మార్పును కోరుకోవటంలో ముందంజలో ఉంటారు. మార్పు అనేది వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం మార్పు కోరుకుంటున్నారు. నిరుద్యోగత నుంచి వాళ్ళ బిడ్డలకి ఉద్యోగాలు కావాలి, ఒక సెక్యూరిటీ లైఫ్ కావాలి అనేది మా విశాఖ వాస్తవ్యుల మా తపన అండి. మా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడం కూడా మా ప్రధాన ఎజెండా అండి. దానికోసం ముందడుగులు వేస్తున్నాం. మీ అందరి సహాయ సహకారాలు, ప్రజల సహాయ సహకారాలు, మా అమ్మల అక్కల అందరి సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాను చిట్టిబాబు గారు. ఇది విశాఖ పార్లమెంటు నియోజకవర్గంలోని అన్ని జిల్లాల్లో అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఇప్పటికే నామినేషన్లు వేయడం జరిగింది. ఇక ప్రసారం మే 13వ తేదీ వరకు పెద్ద ఎత్తున ప్రసారం చేస్తామని డాక్టర్ జాలాది విజయ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ గయాజ్తో చిట్టిబాబు ఎస్డివి విశాఖ నుంచి. 10వ తరగతి ఫలితాల్లో తిరుమల విద్యా సంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. తిరుమల విద్యార్థి సందీప్ 600 మార్కులకు గాను 597 మార్కులు సాధించి సత్తా చాటాడు. ఘన విజయాన్ని సాధించిన విద్యార్థులను రాజుల తాళవలసలోని తిరుమల క్యాంపస్లో రెసిడెంట్ డైరెక్టర్లు అభినందించారు. తిరుమల విద్యా సంస్థలు ఈ ఏడాది 10th ఫలితాల్లో సంచలన విజయాలు నమోదు చేశారు. అత్యుత్తమ విద్యాబోధన, చక్కని పాఠ్య ప్రణాళికతో విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారు. తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్నా తిరుమలరావు నేతృత్వంలో రాజుల తాళవలస క్యాంపస్లోని రెసిడెంట్ డైరెక్టర్లు మృత్యుంజయరావు, కేఎన్వివి సత్యనారాయణ, ఎం సత్యనారాయణ, జి సతీష్ బాబుల ఆధ్వర్యంలో విద్యార్థులు 10th ఫలితాల్లో రికార్డు స్థాయిలో మార్కులు తెచ్చుకున్నారు. వి సందీప్ 600 మార్కులకు గాను 597 మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. జి దేదీప్య 595 మార్కులు, బి జయవర్ధన్ నాయుడు, ఎస్ శ్యామ్, ఎం గిరిధర్, ఎం భగవతిలు 594 మార్కులు, జి తరుణ్ ఆదిత్య, ఎం ఫణీంద్రలు 593 మార్కులు సాధించారు. 590 మార్కులకు పైన 20 మంది, 585 పైన 69 మంది, 570కి పైన 270 మంది, 565కు పైన 266 మంది, 550కి పైగా 315, 500కు పైగా 405 మంది, 400కు పైన 440 మంది విద్యార్థులు మార్కులు సాధించారు. ఘన విజయాన్ని సాధించిన విద్యార్థులకు రెసిడెంట్ డైరెక్టర్లు ఈ మృత్యుంజయరావు, కేఎన్వివి సత్యనారాయణ, ఎం సత్యనారాయణలు స్వీట్లు తినిపించి అభినందనలు తెలిపారు. తమ పిల్లలు తిరుమల విద్యా సంస్థలో ఇంతటి ఘన విజయం సాధించడం ఎంతో ఆనందంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. ఉత్తమ విద్యాబోధన అందించిన యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. ఉపాధ్యాయులు, యాజమాన్యం అందించిన సహకారం, నిరంతర ప్రోత్సాహం మంచి మార్కులు సాధించడానికి దోహదపడిందని విద్యార్థులు అన్నారు. చాలా హ్యాపీగా ఉంది సార్. వాడు చాలా కష్టపడ్డాడు. ఈ స్కూల్లో కూడా సార్స్ అందరూ ఇచ్చిన దానివల్ల వాడు ఈరోజు ఈ స్థానానికి వచ్చాడని మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము.
పేరు వాసవి దినేశ్వరరావు సార్. నేను ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. మా అబ్బాయికి ఈరోజు 600 మార్కులకు 597 మార్కులు వచ్చాయి. చాలా ఆనందంగా ఉంది. నా పేరు వి సందీప్. నాకు ఈరోజు 597 మార్క్స్ వచ్చాయి. దీంట్లో మా టీచర్స్, మా పేరెంట్స్ చేసిన చాలా హార్డ్ వర్క్, నా దానికన్నా వాళ్ళు ఎక్కువ కష్టపడి ఉంటారని నా ఫీలింగ్. ఇంక దాంట్లో చూసుకుంటే నాకు అడ్వాన్స్లో మంచి మార్కులు రావాలని నా కోరిక. దీంట్లో అందరికి కృషి ఉందని అనుకుంటున్నాను. పేరు దేవహర్షణ. నాకు ఈరోజు 10వ తరగతి పరీక్షల రిజల్ట్స్లోని 591 వచ్చాయి. ఇందులో మాకంటే మా పేరెంట్స్, మా తిరుమల సంస్థలలో ఉన్న టీచింగ్ స్టాఫ్ వాళ్ళ యొక్క కృషి చాలా ఎక్కువగా ఉంది. నేను ఇప్పుడు అడ్వాన్స్ ర్యాంక్ కొట్టడం అనేది నా యొక్క లక్ష్యం. పేరు యంగిరిధర్. నేను ఈరోజు 10వ తరగతి రిజల్ట్స్ వచ్చిన తర్వాత నాకు 594 మార్క్స్ వచ్చాయి. దీంట్లో నా కృషి కన్నా నా పేరెంట్స్, ఇంకా తిరుమల విద్యా సంస్థలో టీచింగ్ స్టాఫ్ అందరూ చేసిన కృషి చాలా ఎక్కువగా ఉంది. నేను ఈరోజు వాళ్ళకి ఎంతగానో రుణపడి ఉన్నాను. నేను జేఈ అడ్వాన్స్లో సెలెక్ట్ అయ్యాను. అందులో నేను మంచి మార్కులు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు ఫణేంద్ర. ఈరోజు 10th రిజల్ట్స్ వచ్చినప్పుడు నాకు 593 వచ్చాయి. తిరుమల విద్యా సంస్థల వల్ల వితిన్ 2 monthsలో నాకు 593 మార్క్స్ వచ్చాయి. అలా థ్యాంక్స్ తిరుమలగా ఎంతో రుణపడి ఉన్నాం. పేరు దేవిప్య. నాకు 595 వచ్చాయి. దీనంతటికీ టీచర్స్ అండ్ నా పేరెంట్స్ ద రీజన్. వాళ్ళ హార్డ్ వర్క్ నన్ను ఎంతో తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు జీ తరుణాదిత్య. నాది శ్రీకాకుళం జిల్లా. నేను ఈవేళ వచ్చిన రిజల్ట్స్లో నా మార్క్స్ చూసుకుంటే నాకు 593 మార్క్స్ వచ్చాయి. దీనికి నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే దీని వెనకాల నా కృషి కన్నా నా పేరెంట్స్ కృషి, నా టీచర్స్ కృషి, తిరుమల యాజమాన్యం కృషి చాలా ఎక్కువగా ఉంది. దీనికి నాకు చాలా ఆనందంగా ఉంది. తిరుమల విద్యా సంస్థలు ఎస్ఎస్సి ఫలితాల్లో ప్రతి ఏటా సంచలన విజయాలను నమోదు చేస్తున్నాయని రెసిడెంట్ డైరెక్టర్లు మృత్యుంజయరావు, కేఎన్వివి సత్యనారాయణ, ఎం సత్యనారాయణ తెలిపారు. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల అంకితభావం, తల్లిదండ్రుల సహకారంతో ఇంతటి ఉత్తమ ఫలితాలు సాధించగలిగామని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు విడుదల చేసినటువంటి ఎస్ఎస్సి ఫలితాల్లో తిరుమల విశాఖపట్నం క్యాంపస్ నుంచి అత్యుత్తమ ఫలితాలు సాధించడం జరిగిందని చెప్పడానికి చాలా సంతోషిస్తా ఉన్నాం. ఈ ఎగ్జామ్స్లో 600 మార్కులకు గాను ఈ బ్రాంచ్ నుంచి, తిరుమల విశాఖపట్నం బ్రాంచ్ నుంచి అత్యధికంగా 597 మార్కులు సాధించడం జరిగిందండి. అలాగే 590 మార్కుల పైన 20 మంది విద్యార్థులు, అలాగే 100% ఉత్తీర్ణతతో పాటు చాలామంది స్టూడెంట్స్ మంచి మార్కులు సాధించడం జరిగింది. ఈ మార్కులు సాధించడంలో విద్యార్థుల శ్రమ, తల్లిదండ్రుల ప్రోత్సాహం, మా ఉపాధ్యాయుల నిర్విరామ కృషి, ప్లాన్, అలాగే అకాడమిక్ ప్లాన్, ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడంలో ఉన్న మేనేజ్మెంట్ మెంబర్స్ అందరూ కూడా నిరంతరం కష్టపడ్డారు కాబట్టి ఆ ఫలితాలు సాధించడం జరిగిందని చెప్పారు. తిరుమల విశాఖపట్నం నుంచి మొత్తం 400 మంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. ఈరోజు అనౌన్స్ చేయబడిన రిజల్ట్స్లో 597 మార్కులు హైయెస్ట్ మార్క్స్. మరి 590 పైన 20 మంది, 580 పైన 123 మంది, 570 పైన 200 మంది, 550 పైన 270 మంది, ఇక 500 పైన 370 మంది. అయితే 600 మార్కులకి 500 మార్కుల పైన మొత్తం అటెండ్ అయిన స్టూడెంట్స్ 400 అయితే అందులో 370 మంది 500 పైగా మార్కులు తెచ్చుకున్నారు. ఇక పాస్ పర్సంటేజ్కి వస్తే ఈ 400 మందిలోనూ ఒక్క స్టూడెంట్ కూడా ఫెయిల్ అవ్వలేదు. మరి 100% పాస్ పర్సంటేజ్, అలాగే మరి మార్కులు 590 పైన 580 పైన ఎక్కడ ఏ మార్క్స్ చూసినా మరి అత్యధిక మంది, అంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎక్కువ మార్కులతో పాస్ అవ్వడం మరి మాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి మా టీచర్స్ అందరూ కారణం. స్టూడెంట్స్ హార్డ్ వర్క్తో పాటు టీచర్స్ పెట్టిన ఎఫర్ట్, అలాగే మరి తల్లిదండ్రుల సహకారం, మరి అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఎస్ఎస్సి ఫలితాలలో వైజాగ్ తిరుమల విద్యా సంస్థలు చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు సాధించాము. 600 మార్కులకు గాను
టి సందీప్ అనేటువంటి విద్యార్థికి 597 మార్కులు అత్యధిక మార్కులుగా సాధించి చాలా మంచి మార్కులు సాధించాడు. అదేవిధంగా సందీప్తో పాటుగా చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్కి 590 కంటే ఎక్కువ మార్కులు వచ్చినాయి. ఈ ఫలితాలు మా స్టూడెంట్స్కి, మా పేరెంట్స్కి, మాకు అందరికీ కూడా చాలా ఆనందాన్ని తెచ్చిపెట్టాయి. ఈ సక్సెస్కి కారణమైనటువంటి మా విద్యార్థులు, అలాగే మా పేరెంట్స్, అలాగే దీనికి కష్టపడేటువంటి ప్రతి ఉపాధ్యాయులకి, అదేవిధంగా నాన్ టీచింగ్ అందరికీ కూడా వాళ్ళందరి కృషి ఎంతో ఉంది. అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మా వెన్నంటి ఉన్నటువంటి మా శ్రేయాభిలాషులందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపు. ఎస్ఎస్సి ఫలితాల్లో విజయ దుందుబి మోగించిన విద్యార్థులకు అభినందనలు వెలువెత్తాయి. పాఠశాల ప్రాంగణమంతా పండుగ వాతావరణం సంతరించుకుంది. 10వ తరగతి ఫలితాల్లో శశి విద్యా సంస్థల విద్యార్థులు అద్వితీయమైన ప్రతిభ కనపరిచారు. వి ప్రణతి 600 మార్కులకు గాను 594 మార్కులు సాధించి సత్తా చాటారు. అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను శశి విద్యా సంస్థల చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ, వైస్ చైర్మన్ మేకా నరేంద్రకృష్ణ, అకాడమిక్ డైరెక్టర్ క్రాంతి సుధలు అభినందించారు. శశి విద్యా సంస్థలు ప్రతి ఏటా 10th ఫలితాల్లో అద్భుతమైన విజయాన్ని నమోదు చేస్తున్నాయి. అత్యున్నత ప్రమాణాలతో విద్యాబోధన, అంకిత భావంతో కూడిన ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రుల సహకారంతో 10వ తరగతి ఫలితాల్లో విద్యార్థులు రికార్డు సృష్టించారు. చక్కని పాఠ్య ప్రణాళికతో ఘన విజయాలు సాధించారు. 600 మార్కులకు గాను వి ప్రణతి 594 మార్కులు సాధించి టాపర్గా నిలిచారు. సిహెచ్ సాయి హన్షిత, ఎస్ హనుమ అఖిల్, వి దుర్గా హర్షిత, కె జ్ఞాన అమృతలు 593 మార్కులు సాధించారు. 590కి పైన 8 మంది, 580 పైన 77 మంది, 570కి పైన 146 మంది, 550కి పైన 238 మంది, 500కు పైన 331 మంది విద్యార్థులు మార్కులు సాధించారు. పరీక్షకు హాజరైన విద్యార్థులంతా 100% ఉత్తీర్ణత సాధించారు. అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను శశి విద్యా సంస్థల చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ, వైస్ చైర్మన్ మేకా నరేంద్రకృష్ణ, అకాడమిక్ డైరెక్టర్ క్రాంతి సుధలు అభినందించారు. శశి విద్యా సంస్థలు ప్రతి ఏటా 10th ఫలితాల్లో విజయకేతను ఎగురవేస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది కూడా రికార్డు స్థాయిలో ఫలితాలు సాధించి సత్తా చాటారు. విశాఖలో సిరి డ్రెస్ డివైన్ షోరూం అట్టహాసంగా ఆరంభమైంది. సంపత్ వినాయక టెంపుల్ రోడ్లోని కళ్యాణ్ జ్యువెలర్స్ ఎదురుగా 18వ బ్రాంచ్ ప్రారంభమైంది. షోరూంలోని వస్త్ర సోయిగాలు వినియోగదారులను కట్టిపడేస్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో వినియోగదారుల ఆదరాభిమానాలు చూరగొన్న సిరి డ్రెస్ డివైన్ షోరూం సంపత్ వినాయక టెంపుల్ రోడ్లోని కళ్యాణ్ జ్యువెలర్స్ ఎదురుగా అట్టహాసంగా ప్రారంభమైంది. కళ్ళు చెదిరే కలెక్షన్స్ వినియోగదారుల మనసును కట్టిపడేస్తున్నాయి. డ్రెస్ మెటీరియల్స్, కుర్తీస్, సల్వార్, హాఫ్ శారీస్, క్రాప్ టాప్స్, బ్రైడల్ వేర్, స్పెషల్ గార్మెంట్స్, దుపటాస్, లెగ్గింగ్స్, ట్రెడిషనల్ వేర్, నైట్ వేర్ కలెక్షన్, ఎక్స్క్లూజివ్ కస్టమైజ్డ్ కలెక్షన్, ఇలా ప్రత్యేకతను కోరుకునే వస్త్ర సోయిగాలు సిరి డ్రెస్ డివైన్లో అందుబాటులో ఉంచారు. వినియోగదారుడు ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి ఇక్కడ ప్రోడక్ట్ సంతృప్తినిస్తుంది. సిరి డ్రెస్ డివైన్లో పార్టీ వేర్, ఎథ్నిక్, వెస్ట్రన్ ఇలా ఏ ప్రోడక్ట్ అయినా ఎంతో నాణ్యతతో ఉంటాయని కొనుగోలుదారులు చెబుతున్నారు. ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని అన్నారు. Good morning to all. My name is Dr. Anuradha. I am from Care Hospital and anesthesiologist గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు నేను డ్రెస్ డివైన్ సిరి డ్రెస్ డివైన్కి షాప్కి వచ్చాము. సో ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్, కుర్తీస్, సల్వార్స్ అండ్ వెస్ట్రన్ స్టైల్ అండ్ ట్రెడిషనల్ చుడీదార్స్ అన్ని హాఫ్ సారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. డ్రెస్ మెటీరియల్స్ చాలా బాగున్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్. హాయ్, ఐఎమ్ డాక్టర్ మాన్సా, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఇన్ కిమ్స్ హాస్పిటల్. నేను ఇప్పుడు సిరి డ్రెస్ డివైన్ షాప్కి వచ్చాను అండ్ కలెక్షన్స్ ఇక్కడ చాలా బాగున్నాయి. డ్రెస్ మెటీరియల్స్, రెడీమేడ్, బ్రైడల్ వేర్, ట్రెడిషనల్ వేర్, ఈవెన్ నైట్ వేర్ అన్నీ కూడా బాగున్నాయి. ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ దిస్ షాప్ ఫర్ షాపింగ్.
18వ బ్రాంచ్ను సంపత్ వినాయక్ టెంపుల్ రోడ్లో నెలకొల్పడం ఎంతో ఆనందంగా ఉందని సంస్థ ఎండి సురేష్ తెలిపారు. ప్రత్యేకతను కోరుకునే కస్టమర్లకు కావాల్సిన వస్త్ర సోయగాలు తమ షోరూంలో ఉంటాయని చెప్పారు. షోరూంను సందర్శించాలని కోరారు. మా ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిథులందరికీ కృతజ్ఞతలండి. మాది సిరీ షోరూమ్ ఇది 18వ బ్రాంచ్ని వాళ్ళ సక్సెస్ఫుల్గా ఓపెన్ చేయడం జరిగింది విశాఖపట్నంలో, నియర్ సంపత్ వినాయక్ టెంపుల్ ఆపోజిట్ కళ్యాణ్ జ్యువెలర్స్. 18th బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగిందండి. సిరీ బ్రాండ్తో ఇది 12th బ్రాంచ్ అండి. మాది శుభం బ్రాండ్ అని ఇంకొక బ్రాండ్ ఉంది, దాంతో 6 షోరూమ్స్ ఉన్నాయి. టోటల్గా ఇది 18th బ్రాంచ్ అనమాట. సో సిరీలో ఏంటంటే ఓన్లీ ఎక్స్క్లూజివ్ మా కస్టమైజ్డ్ ప్రోడక్ట్స్ మాత్రమే ఉంటాయండి. జనరల్గా మార్కెట్లో లభించే రెగ్యులర్ ఐటమ్స్ మా దగ్గర ఉండవు. ప్రతిదీ యూనిక్గా ఉంటుంది. ఎవరైతే మనం వేసుకున్న ప్రోడక్టు మీ అభిరుచికి తగ్గట్టుగా, మీ టేస్ట్కి తగ్గట్టుగా స్పెషల్గా ఉండాలని ఆకాంక్షిస్తారో అలాంటి వాళ్ళకి మా ప్రోడక్టు ఖచ్చితంగా సూట్ అవుతుందండి. అండ్ దాంతోపాటు వాల్యూ ఫర్ మనీ ఖచ్చితంగా ఉంటుంది మా ప్రోడక్ట్లో. మీరు పెట్టే ప్రతి రూపాయికి ఖచ్చితంగా దానికి తగ్గ వాల్యూ ఫర్ మనీ అనేది ఖచ్చితంగా క్వాలిటీ గూడ్సే మా దగ్గర ఉంటాయి. స్టార్టింగ్ వచ్చి 599 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది మా ప్రోడక్ట్. 25,000 వరకు కూడా పార్టీ వేర్, ఎథనిక్, క్యాజువల్, వెస్టర్న్ అన్నీ ఉంటాయి మా దగ్గర. సో అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. సిరీ డ్రెస్ డివైన్లో కళ్ళు చెదిరే ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ వినియోగదారులను మైమరిపిస్తున్నాయి. యూనిక్ కలెక్షన్ కస్టమర్లను కట్టిపడేస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి జన్మదిన వేడుకలు ఎచ్చెర్ల ఎన్డీఏ కూటమి అభ్యర్థి నడుకుతటి ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రిగా పురంధేశ్వరి రాష్ట్రానికి ఎన్నో నిధులు తీసుకువచ్చారని గుర్తు చేశారు. రాష్ట్ర అధ్యక్షురాలుగా పార్టీని విజయవంతంగా నడిపిస్తున్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా తనను ఆశీర్వదించాలని ఈశ్వరరావు కోరారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. అట్టహాసంగా విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ నామినేషన్. పసుపుమయంగా మారిన నగర వీధులు, భరత్తో పాటు ఆయన సతీమణి తేజస్విని సందడి. కోలాహలంగా విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ నామినేషన్. సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ జగన్నే సీఎం చేయాలన్న నేతలు. భారీ రోడ్ షోతో నామినేషన్ దాఖలు చేసిన అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. గిరిజనుల అభివృద్ధి ప్రధాని మోడీతోనే సాధ్యమని వెల్లడి. విశాఖ ఎంపీ స్థానానికి సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ జాలాది విజయ. స్థానికురాలుగా ఉన్న తనకు ఒక్క అవకాశం ఇప్పించాలని ఓటర్లకు విజ్ఞప్తి. 10th ఫలితాల్లో తిరుమల విద్యార్థుల ప్రభంజనం. 597 మార్కులతో సత్తా చాటిన సందీప్. 10వ తరగతి ఫలితాల్లో శశి విజయ దుందబి. 594 మార్కులతో టాపర్గా నిలిచిన ప్రణతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్. నమస్తే.